హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసుఫ్గూడతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఇంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఏ అంశాలకు సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. నుమాన్, ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా వర్షం కురుస్తుంది. ద్రోణి ప్రభావంతో ఇక రేపు ఎల్లుండి కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇక జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చూసుకుంటే మాత్రం ఇటు చాలా ప్రాంతాల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మొత్తం కూడా రోడ్ల మీద ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. రాగల ఇంకొక గంట నుంచి గంటన్నర పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇటు బల్దియా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇటు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఇక రేపు ఎల్లుండి కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో దాదాపు 8 నుంచి 9 జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక గడిచిన కొద్ది రోజుల నుంచి ఎన్నియో ప్రభావంతో మాత్రం కొంత వర్షపాతం అనేది చాలా తక్కువ స్థాయిలో ఉందని చెప్పవచ్చు. సో ఈ రోజు ఉదయం వరకు కూడా తీవ్రమైనటువంటి ఎండా వేడిమి ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నటువంటి నేపథ్యంలో కాస్త భారీ వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలైతే కాస్త ఉపశమనం పొందుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఇటు రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం ఇటు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట, మైత్రివరం, బాజ్పల్లి, నిజాంపేట, జగద్గిరిగుట్ట, కుబ్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, రాజుల రామారం ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు బల్దియా యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయింది. సో రేపటి వరకు కూడా వర్ష సూచన ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంది. మరోవైపు ఇటు చెట్లు ఇరిగిపడినా, దాంతో పాటు ఇటు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినా, దాంతో పాటు రోడ్ల మీద వర్షం నీళ్ళు ఇచ్చిపోయినా కూడా వెంటనే ఇటు జిహెచ్ఎంసీ కు సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 040-211-111 కూడా వెంటనే ఇటు ఫిర్యాదులు ఉన్నా కూడా తెలుపొచ్చు కూడా ఇటు బల్దియా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చూసుకుంటే అన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ.